అంటే సార్ జగన్మోహన్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీతోటే కాకుండా షర్మిల గారితో కూడా ఒక ముప్పు ఉంది అని అంటున్నారు. అంటే ఆమె తెలంగాణలో ఒక పార్టీ పెట్టింది కానీ పోటీ చేయలేదు, కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపింది. ఇప్పుడు ఆమె ఏపీ పాలిటిక్స్లోకి ఎంటర్ అవుతుంది, కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్గా కూడా మారబోతుంది అన్న వార్తలు అయితే రీసెంట్ టైమ్స్లో బాగా వినిపించాయి మనకు. అది మీరు మీ మీడియా, ప్రింట్ మీడియా కానీ మెయిన్ ప్రింట్ చెప్పదలుచుకోలేదు, లీడింగ్ మీడియా కూడా రాస్తుంది. అవును, ఆమె ఏ పరిస్థితుల్లో నాకుండే సమాచారము ఏపీసీసీ ప్రెసిడెంట్ తీసుకోదామే. ఆమె చాలా మొండిగటము, మాట మీద నిలబడే రకము. ఆమె నేను తెలంగాణ బిడ్డను, తెలంగాణ కోడల్ని, నా కొడుకు బిడ్డ ఎక్కడ పుట్టినరు, నా అన్ని జీవితం తెలంగాణ అన్నది. కాంగ్రెస్ పార్టీ చేరిన తర్వాత ఏపీసీసీ తీసుకుంటే ఏం జవాబు చెప్తుందండి? ఇంతకాలము గంటాపదంగా ఇన్నిసార్లు చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత క్యాంపెయిన్ తీసుకుంటుంది. ఏఐసీసీ తీసుకొని స్టార్ క్యాంపెయిన్ ఈజ్ ఇన్ఛార్జ్ ఆఫ్ ఆంధ్ర పెడతారు, ఓకే, ప్రచారం చేస్తుంది. ఆమె పోటీ కడప ఎంపీ అంటున్నారు. నన్ను అడిగితే అది కూడా 49% ఛాన్స్, 51 అది. అక్కడ ఎమ్మెల్యే ఎంపీ చేయడం కూడా తప్పు, ఆమెకు నష్టం జరుగుతుంది. ఆమె కాంగ్రెస్ పార్టీని లాభం చేయడానికి, ఓటు బ్యాంకును పెంచడానికి ప్రయత్నం చేయాలా? ఆమెకు కర్ణాటక వెళ్ళి కావచ్చు, ఇక్కడికి వెళ్ళి కావచ్చు, ఆమెకు రాజ్యసభ కావచ్చు. నెక్స్ట్ 5 years కోసం ఆమె ఆలోచించాలి. పార్టీ ఆర్గనైజేషన్లు పనిచేసి స్ట్రెంత్ పెంచేది ఉంటే రాబోయే రోజుల్లో కాంగ్రెస్కు భవిష్యత్తు ఏదైతుందో నెక్స్ట్ 5 years తర్వాత బీజేపీ అండ్ కాంగ్రెస్ ఫైట్. అక్కడ మైనార్టీ క్రిస్టియన్ ఓట్లు ఎక్కువ ఉన్నాయి కనుక, ఆ ఓటు బ్యాంకు దళితులు వస్తారు కనుక అక్కడ ఓటు కాంగ్రెస్కి వచ్చే అవకాశం ఉంటుంది. ఎప్పుడు ఇప్పుడు ఇది 24 కదా, 29లో ఎక్కడ ఆంధ్రలో. కనుక ఆమె ఏదైతుందో నాకుండే సమాచారము నిన్ననే కలుస్తుంది, 28 నాడు అక్కడ కలుస్తుంది, ఇప్పుడు వైజాగ్ ఏదో అక్కడ కలుస్తుంది. సార్ వాళ్ళు వచ్చేది ఒక నిరసన, వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం చేయొద్దని వస్తున్నారు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, నేషనల్. దాంట్లో వచ్చి ఒక కార్యక్రమం తీసుకున్న దానికి వచ్చి ఆదరబాదరగా దొప్పుకుంటూ వచ్చి దాంట్లో ఎందుకు డిక్లేర్ చేస్తున్నారన్న కాంగ్రెస్లో పార్టీ చేరడానికి? ఢిల్లీలో ఉంటుంది ముహూర్తం. ఇప్పుడు నిన్ననే డిక్లేర్ అవుతున్నారు. లేదు, ఆమె పోలేదు, ఆమె హైదరాబాద్లో ఉంది. వితిన్ 1 week లోపల ఏదో ఒక నిర్ణయం జరుగుతుంది. ఖచ్చితంగా ఆమె 100% కాదు, 135 కోట్ల % గ్యారంటీ. గతంలో తెలంగాణ అవుతుండే, రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్గా ఉండి ఆమె రావడం వల్ల నష్టం జరుగుతుందని ఆయన ఒక రిపోర్ట్ ఇవ్వడం వల్ల అతనికి ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చారు. అతని వల్ల కొంచెం ఊపు పార్టీకి వచ్చింది అనే సమాచారం ఉండే వాళ్ళకు. అతన్ని డిస్ప్లే చేయొద్దని చెప్పేది అవుతుందో ఈమెను పక్కకు పెట్టారు. పెట్టి అమ్మ నువ్వు ఉండు. ఆమె అవసరము, ఆమె కాక ఆమె వెనుక ఉండి నడిపిస్తున్న అనిల్ ఈజ్ ఏ ఛాంపియన్ ఆఫ్ క్రిస్టియన్స్. బ్రాహ్మణుడైనా పెళ్లి చేసుకున్న క్రిస్టియన్స్ వరల్డ్లో భారతదేశంలో కాదు, వరల్డ్లో ఫేమస్ ఆయన. ఇప్పుడు ఈరోజు ఆంధ్రలో ఇస్ వెరీ పాపులర్. అక్కడ మీకు రెడ్డిస్ కన్వర్ట్ అయిన ఉన్నారు, ఎస్సీలు మ్యాక్సిమం కన్వర్ట్ అయిన ఉన్నారు. నేను అనుకుంటున్నా లెక్కల్లో తెలియదు, బట్ ఇట్ షుడ్ బి దే 8 to 10% క్రిస్టియన్ కన్వర్టెడ్ ఉన్నారు అక్కడంతా. ఆ ఓటు మీద, ప్యాటర్న్ మీద ఖచ్చితంగా ప్రభావితం చేయగలుగుతాడు అనిల్ గారు. రాబోయే రోజుల్లో అనిల్ గారి పాత్ర, ఆమెదేమో స్టార్ క్యాంపెయిన్ అయితే, అనిల్ ఏదైతుందో వర్కౌట్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ చేసేది అవుతుందో కాంగ్రెస్కి ఒక ఊపు తేగలుగుతారు. నాకుండే సమాచారము ఇది ఖచ్చితంగా విశ్వసనీయత. మడమ తిప్పను, మాట తప్పను. అరే చెల్లె ఇంట్లోకి వెళ్ళి గెంటేసినవయ్యా, ఆస్తి తెలివు. నువ్వు జైల్లో ఉంటే నీ పార్టీని రక్షించింది. అవును, 17 సీట్లో 15 గెలిపించింది. లేకపోతే ఆమె క్యాంపెయిన్ చేయకపోతే ఆ రోజు బిలో 10 వస్తుండే. పిల్లి గారును ప్రసాద్ రాజు గారు 2 ఓడిపోయారు. ఒకటి నర్సాపూర్ను, ఒకటి ఇది మన పిల్లి గారు ఈస్ట్ గోదావరిలో. ఇక్కడ ఈమె ఓడిపోయారు, రాజీనామా చేసేవారు సురేఖ గారు. 15 గెలిచినాయి. నీవు జైలు ఉంటే పాదయాత్ర భారతదేశ చరిత్రలో ఇంతవరకు ఇంత లీడ్, ఎంత కఠోర పాదయాత్ర చేయలే. మన తెలంగాణ విడిచిపెట్టిన ఆంధ్ర కోసం ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు జగనన్న విడిచిన బాణం అనేది. అటువంటి చెల్లి నీ సతీమణి కోసము చెల్లిని దూరం చేసుకున్నావు, తల్లిని దూరం చేసినావు, ఆమెను రాజీనామా తీసుకున్నావు. అవసరమైందా? గౌరవ అధ్యక్షురాలు కదా. ఇవన్నీ ఏదైతుందో ప్రజల్లో నాటుకుపోయింది. ఆమె క్యాంపెయిన్ వెళ్ళిన తర్వాత ఆమె ర్యాష్. బాబాయ్ హత్య ఏం చేసిండు ఆయన వచ్చి ఏం సాల్వ్ చేసిండు? వాళ్ళ ఒక వరుసకు తమ్ముడైన ఎంపీని రక్షిస్తుండు కదా, భాస్కర్ రెడ్డి జైలుకి పోయిండు కదా, బీజేపీతో ఇన్ఫ్లుయెన్స్ చేయించిండు కదా. ఇవన్నీ ప్రభావితమై ఇవన్నీ మైనస్ ఏదైతుందో
గతంలో 21 సీట్లే వచ్చాయి చంద్రబాబు గారికి, 21 23 వచ్చాయి. 23 ఒకటి మన పవన్ కళ్యాణ్ 151, అది 151 క్రాస్ అయ్యి 152 పైన వచ్చినా ఆశ్చర్యపడద్దు ఈ కూటమికి, పవన్ కళ్యాణ్ గారి కూటమికి. షర్మిలి గారిది మ్యాక్సిమం ఎఫెక్ట్ అవుతుంది ఆమె క్యాంపెయిన్ వల్ల. ఆమె ఏపీసీసీ తీసుకునే అవకాశం లేదు. ఆమె ఏఐసీసీ ఏదైనా తీసుకొని స్టార్ క్యాంపెయినర్ టు ద ఆంధ్ర ఎలక్షన్స్, అటు కర్ణాటక తిరుగుతుంది, ఈవెన్ తెలంగాణలో కూడా లోక్సభ ఎలక్షన్లు తిరగవచ్చు ఆమె. గతంలో ఆమె తిరగడం వలన ఖమ్మంలో మీకు తెలుసు 2014లో వైఎస్ఆర్పీ తెలంగాణ అంతా పోటీ పెట్టింది. ఖమ్మంలో 3 ఎమ్మెల్యేలు, పొంగిలేటి ఎంపీ ఏంటంటే బికాస్ ఆఫ్ షర్మిలి గారు, విజయమ్మ గారు. 2.5 days జగన్ గారు హాఫ్ డే, వీళ్ళిద్దరు 2 రోజులు తిరిగితేనే ఆయన ఎంపీ గెలిచాడు అప్పుడు లోక్సభకు. ఇది రాబోయేది. ఖచ్చితంగా ఏమాత్రం అనుమానం లేదు. మీ రెడ్ టీవీ ద్వారా ఏమాత్రం అనుమానం లేదు. 100 కాదు 1000 కోట్లు పెట్టని టార్గెట్ పెడుతున్నాడు. ఇవాళ విచ్చల విడిగా డబ్బు ఉంది, ఫండ్స్ ఉన్నాయి, లెక్కలు చూపుతున్నాడు. ఇవాళ వైఎస్ఆర్పీకి ఇక్కడ తెలంగాణ బీఆర్ఎస్కి ఎట్లయితే 800 కోట్ల చిల్లర బ్యాంక్ బ్యాలెన్స్ ఉందో పార్టీది, అక్కడ కూడా ఆయనది కూడా సెకండ్ హైయెస్ట్ ఇన్ ద ఇండియా రీజనల్ పార్టీలో. ఇవాళ ఎమ్మెల్యేకు నువ్వు ఎంత పెట్టుకుంటావు అంటాడు సిట్టింగ్ ఉన్నోని. కొందరికైనా తీసేస్తున్నాడు. కొత్త వచ్చిన వాళ్ళకు నువ్వు ఎంత పెట్టుకుంటున్నావు? 30 కోట్లు 40 కోట్లు పెట్టుకోవాలి. ఇది ఎక్కడ దాన్ని ఉన్నోడు అంటాడు నాకు టికెట్ ఇవ్వకపోతే నేను ఏమనుకుంటున్నాడు. ఎంపీకి అయితే 100 150. అది ఎవరు ఆయన పెట్టుకున్నాడు కాదు, ఈయనకి ఇవ్వాలా. ఇచ్చిన తర్వాత ఈయన ఒక్కొక్క ఎమ్మెల్యేకు ఈయన పార్టీ డబ్బుల బదులు ఆ ఎంపీ ఇచ్చిన డబ్బులే 10 కోట్లు ఇస్తాడు. 7 కాన్స్టిట్యున్సీలు కదా, 7 పదులు 70, 30 రిజర్వ్ పెట్టుకుంటాడు. ఈయన ఎక్కడ అవసరం అంటే మళ్ళీ అక్కడ ఇస్తాడు. ఆ 100 దాచుకోడు. మళ్ళీ ఎంపీ ఈయన చేతికి ఇచ్చినాక ఆయన ఒక మళ్ళీ 50 పెట్టుకోవాలి కదా. వాళ్ళు ఇండివిజువల్ ఆయన చేతికి వెళ్ళిపోతే మాకు జగన్ ఇచ్చాడు నువ్వేమి ఇచ్చినావు అంటాడు కదా. ఈయనను కేర్ చేయడు కదా. ఎమ్మెల్యే పోటీ చేసేటోడు 2 ఒకసారి వస్తాయి కదా, ఇబ్బంది పెడతాడు కదా. సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో దేర్ ఈజ్ నో క్వశ్చన్. షర్మిలమ్మ గారిది డెఫినెట్ వితిన్ 1 వీక్. ఇదంతా నేను అనుకుంటున్నాను న్యూ ఇయర్ లోపట్నే. ఇప్పుడు ఇవాళ 29, అవును 29th 31st లోపల అనౌన్స్ అయినా కావచ్చు. ఓకే, ఆమె ఢిల్లీలోనే ఉంటుంది చేరిక. పోయినసారి కూడా అంతా ఫిక్స్ అయిపోయింది బికాజ్ ఆఫ్ రేవంత్ రెడ్డి గారు. నేను ఆయనను తప్పు పట్టాను, ఎన్నికల ముందు తప్పు పట్టాను, కానీ ఆమె సీఎం పోటీదారు కాదు ఎక్కడిక్కడ అప్పుడు. అవును, కానీ ఆమెను పార్టీలో ఏదో వస్తే నష్టం జరుగుతుందని వ్యక్తిగతంగా అదే రేవంత్ రెడ్డి గారు ఏదైతుందో ఒక ఆల్ పార్టీ మీటింగ్ పెడితే పిలిచాడు ఆమెను. ఏది ఈనాడు ముందు ఒక 6 నెలల ఎలక్షన్ ముందు జూన్లో డేట్ ఆయన స్వయంగా ఫోన్ చేశాడు. కోదండరామ్ను పిలిచాడు, సిపిఐ సిపిఎం పిలిచాడు, జనశక్తి అంటే అది కోదండరామ్ గారు కదా పిలిచాడు, ప్రవీణ్ గారు పిలిచాడు, బీఎస్పీని, ఈమెను పిలిచాడు. మళ్ళీ తర్వాత ఆంధ్ర ఎట్లయితుంది, ఆంధ్ర పార్టీ ఎట్లయితుంది. సో అది తప్పు మాట్లాడాడు. ఏదేమైనా షీ విల్ యూజ్ఫుల్ టు కాంగ్రెస్ పార్టీ రాబోయే రోజుల్లో ఆంధ్రలో. ఇప్పటి ఎన్నికలు, నెక్స్ట్ ఎన్నికలు అయితే అన్ఇమాజినబుల్. ఓకే, అప్పుడు మార్పు జరగవచ్చు. ఎన్నిక తర్వాత ఆమె స్టాండ్ చేంజ్ కావచ్చు, ప్రజలు ఆమెను కోరవచ్చు. ఇప్పుడు ఎమ్మెల్యేలంతా నువ్వు ఉమ్మడి రాష్ట్రము, తర్వాత మా నాయకుడు రాజశేఖర రెడ్డి గారి కూతురువు, 2 సార్లు యూపీఏ ప్రభుత్వం ఇక్కడ కాంగ్రెస్ వచ్చి అక్కడ యూపీఏకి స్ట్రెంత్ ఇచ్చింది రాజశేఖర రెడ్డి గారు. నీకు స్వేచ్ఛ ఎక్కడైనా లోక్సభకు చేసే హక్కు ఉన్నది. అలాగే ఇక్కడ ఓటర్ లిస్టులో అక్కడ డిలేట్ చేసింది, ఇక్కడ చేసుకుంది, ఇక్కడ తీసి మళ్ళీ అక్కడ పెట్టుకోవచ్చు. ఆమె ప్రాపర్టీస్ ఉన్నాయి పులివెందులు ఉంది, ఇడుపులపాయం ఉంది ఆమె ప్రాపర్టీ, ఆమె పిల్లల పేరు మీద ఉంది. ఆమె పుట్టింది అక్కడ కడప జిల్లాలో, చదివింది, పిల్లలు పుట్టింది, భర్త ఇక్కడ కావచ్చు. బట్ ఆమె రేపు రాబోయే రోజులు ఈ ఎన్నికలు మాత్రం ఆమె అక్కడ పోటీ చేయడము మంచిది కాదు నా అభిప్రాయం కూడా నేను వాళ్ళకి చెప్పబోతున్నా. ఇవాళ రేపు కలుస్తాను, కలిసి నాట్ టు కాంటెస్ట్, టు క్యాంపెయిన్ కాంగ్రెస్, నాట్ టు టేక్ ఏపీసీసీ ప్రెసిడెంట్, ఏఐసీసీ అండ్ స్టార్ క్యాంపెయిన్ తీసుకోవాలని నాకు వ్యక్తిగత అభిప్రాయం. ఖచ్చితంగా నిక్కచ్చిగా గతంలో ఇది చెప్పినావు కనుక ఇది నీ క్రిటిక్ అవుతుంది రేపు అక్కడ కనుక దీన్ని చేయొద్దు. రాబోయే రోజుల్లో ఈ ఎన్నికల తర్వాత నీ నిర్ణయం నెక్స్ట్ 5 ఏళ్లలో ఎక్కడ తీసుకున్నా పర్లేదు. ఆడ తెలంగాణ, ఆంధ్ర, యూ చాయిస్. రాజ్యసభ దేశంలో ఎక్కడి నుంచైనా కావచ్చు, లోక్సభ పోటీ చేయాలంటే దేశంలో ఎక్కడైనా పోటీ చేయొచ్చు. ఈ ఎన్నికలు మాత్రము పోటీ చేయడము కాదు. పోటీ చేయడం వల్ల దాని మీదే కాన్సన్ట్రేట్ చేయాలి. నీ వర్క్ అంతా, మైండ్ అంతా దాని మీద ఉంటుంది. యూ షుడ్ బి యూజ్ఫుల్ టు ద కాంగ్రెస్ పార్టీ. 175 నియోజకవర్గాల మీద నువ్వు లాభం చేయాలా. నీ తండ్రి గారి కోరిక రాహుల్ గాంధీ ప్రధానిగా చూడాలని. ప్రధాని అవుతాడా, సీట్లైనా వస్తాయా, అది సబ్జెక్ట్ వేరు. ఆ ఆశయం కోసము
రాజన్న బిడ్డగా నువ్వు ఆ పని చేయాలనేది మీ రెడ్ టీవీ ద్వారా షర్మిల గారికి నేను ఏదైతుందో అప్పీల్ చేస్తా ఉన్నాను. వ్యక్తిగతంగా కూడా కలుస్తాను నేను.